చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీఎస్ఎస్సి మూల్యాంకన కేసు, దాంట్లో ఇంకొక ముద్దాయిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఈరోజు. దాత్రి మధు అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ శుద్ధపోస అంటూ మాట్లాడటం, దాత్రి మధును అరెస్ట్ చేయటం, పిఎస్ఆర్ ఆంజనేయుల పాత్ర గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీఎస్ఎస్సి స్కాము, దాత్రి మధు అరెస్ట్, దీన్ని ఎట్లా చూస్తారు? మనకు మొదటి నుంచి ఏం చెప్తాం, దేశ భవిష్యత్తు నిర్మాణం అనేది క్లాస్ రూముల్లో జరుగుతుంది. భవిష్యత్తు తరాల నిర్మాణం మంచి టీచరు, మంచి విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దటంతో ఏ దేశ భవిష్యత్తు అయినా సరే ఆధారపడి ఉంటుంది అని చెప్తారు. ఒక ముడి ఖనిజం లాంటి ఒక విద్యార్థిని రేపటి రోజున ఒక మంచి నేతగానో, ఒక మంచి సైంటిస్ట్గానో, ఒక మంచి లాయర్గానో, ఒక మంచి అధికారిగానో తీర్చిదిద్దేది ఆ క్లాసు టీచర్. అలాగే ఒక 3.5 దశాబ్దాల ప్రభుత్వ పాలనా తీరును కూడా నిర్దేశించేది ఆ ప్రభుత్వ అధికారులు. కాబట్టి ఆ అధికారుల ఎంపిక ప్రక్రియ అనేది, నియామక ప్రక్రియ అనేది చాలా వడపోతలతో కూడుకొని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సో, అవినీతికి ఆస్కారం లేకుండా కేవలం ప్రతిభ ప్రాతిపదిక మీదుగానే జరగాలి అని చెప్పని ఏపీపీఎస్సీ లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక ప్రక్రియ జరుగుతుంది. అంటే సామర్థ్యానికి మాత్రమే ప్రాతిపదికగా ఎంపిక జరగాలి తప్ప ఏ రాజకీయ నాయకుడు రికమెండ్ చేశాడనో, లేదు కులము ప్రాంతము ఆ విధమైన పక్షపాత ధోరణితో జరగకూడదు అని చెప్పని నిష్పాక్షిక ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపిక జరుగుతుంది. అటువంటి ఎంపిక ప్రక్రియకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపిక ప్రక్రియని ఆ కమిషన్ పాలక మండలి అంటే కమిషన్ చైర్మను, కమిషన్ కార్యదర్శులు పర్యవేక్షిస్తారు. వాళ్ళ ద్వారా రాత పరీక్షలు, లేదు అనంటే ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా ఉంటే దాంట్లో నోటిఫికేషన్లో మెన్షన్ అయితే ఆ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా ఫైనల్ ఎంపిక జరుగుద్ది. 2018 డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 169 గ్రూప్ 1 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. అంటే 169 గ్రూప్ 1 పోస్టులు అంటే ఈ గ్రూప్ 1 కేటగిరీలోకి ఏ ఉద్యోగాలు వస్తాయి? ఆర్డీఓలు, డిఎస్పీలు, సిటీఓలు, ఆర్టీఓలు, అంటే ఎట్లాంటి కీలక అధికారులు వీళ్ళంతా కీ పోస్టులన్నీ. రాబోయే 3.5 దశాబ్దాలు కనీసం వాళ్ళు ఆ అధికారులుగా వాళ్ళ కెరీర్లో ప్రమోషన్స్ తీసుకుంటూ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ శాఖలకు అధిపతులుగా కూడా చలమణవుతారు. వీళ్ళల్లో ముఖ్యంగా ఆర్డీఓలుగా ఉన్న వాళ్ళని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా కూడా, డిఎస్పీలుగా ఉన్న వాళ్ళని కన్ఫర్డ్ ఐపీఎస్లుగా కూడా ఎంపిక చేస్తారు. అటువంటి కీలక అధికారుల ఎంపిక ప్రక్రియ అనేది పూర్తి పారదర్శకంగా జరగాలి. పిఎస్ఆర్ ఆంజనేయులు 2019 మే 30 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ ఏపీపీఎస్సీలో కార్యదర్శిగా నియామకం చేపట్టబడ్డాడు. ఈ విడుదల చేసిన నోటిఫికేషన్ని అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రొఫెసర్ పెనమనేని ఉదయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఆ నియామక ప్రక్రియ జరిగే ప్రాసెస్లో ఆనాడు ఒక హిడెన్ ఎజెండాతో ప్రభుత్వం మారింది. పారదర్శకంగా ప్రతిభాధారంగా ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంటే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు బోటి వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని ఆ కీలక నియామకాల్లోకి రప్పించాలనే ఉద్దేశంతో రాత పరీక్షల పేపర్లని దిద్దే క్రమం మూల్యాంకనం అంటారు, వాల్యుయేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ పేపర్ని వాల్యుయేషన్ చేయడం కోసం అని చెప్పని వాస్తవంగా నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మాన్యువల్ విధానంలో అంటే మాన్యువల్ విధానంలో మూల్యాంకనం జరుగుద్ది అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు కోవిడ్ 2020 మార్చి 24వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రక్రియ బిగినైంది కాబట్టి దాన్ని సాగ్గా చూపించి
డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేస్తామని చెప్పారు. దాంతో ఏమైందంటే కొంతమంది అభ్యర్థులు మాకు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేస్తున్నారు, వాల్యుయేషన్ చేస్తున్నారు, ఇప్పుడు డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇది మాకు అభ్యంతరకరం అని చెప్పని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు మాన్యువల్గా మూల్యాంకనం చేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ నుంచి పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక ప్రహసనాన్ని నడిపించాడు. ఈ వాల్యుయేషన్ ప్రాసెస్ నడిపించడం కోసం అని చెప్పని కాన్సైన్ అనే ఒక కంపెనీని ఇన్వాల్వ్ చేశాడు. వాళ్ళకి 1 కోటి పైగా బిల్లులు చెల్లించినట్టు, వాళ్ళు వాల్యుయేషన్ చేసినట్టు ఒక ప్రహసనాన్ని నడిపించారు. కానీ వాస్తవంగా ఆ రోజే ఎంపికైన అభ్యర్థుల ఎంపిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీరు ముందు డిజిటల్ ప్రక్రియ చేసినప్పుడు కొంతమందిని క్వాలిఫై అయినట్టు నిర్ధారించారు, తర్వాత మాన్యువల్గా కోర్టు ఆదేశాలతో మూల్యాంకనం చేసిన తర్వాత అప్పుడు ఎంపికైన 62% మంది తర్వాత ఎంపిక కాలేదు కాబట్టి దీంట్లో ఏదో గోల్మాల్ జరిగింది అని చెప్పని ఆరోపణలు వచ్చాయి. చివరికి హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గారు అసలు ఈ ప్రక్రియ ద్వారా నియామకాలు జరిగిన వాళ్ళందరినీ ఆ ప్రక్రియను నిలుపుదల చేస్తా తీర్పిచ్చాడు. తర్వాత డివిజన్ బెంచి మళ్ళీ ఆ తీర్పు మీద స్టే చేసింది. అంటే ఇక్కడ ఏంటి, రాష్ట్రానికి 3.5 దశాబ్దాల పాటు సేవలు అందించాల్సిన సుమారుగా 160-170 మంది గ్రూప్ 1 అధికారుల ఎంపిక ప్రక్రియ అనుమానాస్పదంగా మారిపోయింది. వాళ్ళు ప్రతిభాధారంగా ఎంపికయ్యారా లేదు ఈ మ్యానిపులేటెడ్ విధానాల ద్వారా ఎంపికయ్యారనేది ఆ రాత పరీక్షల్లో పోటీపడ్డ అభ్యర్థులకే కాకుండా పౌర సమాజానికి కూడా ఒక రకమైన డౌటు. మనం ఒక ఆర్టీఓ దగ్గరికి వెళ్తున్నాం, ఒక ఆర్డీఓ దగ్గరికి వెళ్తున్నాం, ఇతను నిజంగా అర్హతలతోటి ఈ ఉద్యోగంలో కూర్చున్నాడా లేదు ఒక 2 కోట్లో 3 కోట్లో లంచం ఇచ్చేసి ఈ ఉద్యోగాన్ని దక్కించుకున్నాడా అనే అనుమానాలు బలపడే విధంగా ఆ ఎంపిక ప్రక్రియని ఒక అపహాస్యం పాలు చేశారు. దీని మీద అనుమానాస్పదంగా వ్యవహారశైలి కనపడటంతో విచారణ ఎప్పుడైతే హైకోర్టుకు చేరి హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి గారు ఆ విచారణ ప్రక్రియని అంటే ఎంపిక ప్రక్రియని నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విచారణ ప్రక్రియ మీద విచారణ జరుపుతాం, తప్పు జరుగుంటే దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పని ఆ రోజు వాగ్దానం చేశారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు నాడు ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రమేయంతో ఈ అక్రమాలకి ఆస్కారం కలిగింది, అతనే ఈ అక్రమాలకి బాధ్యుడు అని చెప్పని ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు. వాస్తవంగా ఆయన ఇప్పటికే కాదంబరి జత్వాని కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఆయన మీద ఇప్పుడు ఈ కేసు కూడా నమోదైంది. ఈ కేసు విచారణ జరుపుతుంటే చాలా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. దీంట్లో ఏంటంటే ఏపీపీఎస్సీ అధికారులని విచారణ చేశారు. అసలు ఈ మూల్యాంకన ప్రక్రియ ఎలా జరిగింది, వాస్తవంగా ఏపీపీఎస్సీ కార్యాలయంలో వాల్యుయేషన్ జరగాల్సి ఉండగా దీనికి హాయ్లాండ్ని ఎందుకు ఎంచుకున్నారు, హాయ్లాండ్కి కాన్ఫిడెన్షియల్గా ఏపీపీఎస్సీ కార్యాలయం కస్టడీలో ఉండాల్సిన పేపర్స్ని అక్కడికి ఎందుకు తరలించారు? ఎందుకంటే ఇవాళ ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత ఆ ఓట్లు నమోదు చేసిన ఈవీఎంలని ఎంత భద్రంగా స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేస్తారో అలాగే రాత పరీక్షలు పూర్తయిపోయిన తర్వాత ఆ పేపర్లను కూడా అంతే భద్రంగా ఏపీపీఎస్సీ కస్టడీలో ఉంచుకోవాలి. వాటిని తీసుకెళ్ళి హాయ్లాండ్లో పెట్టడం ఏంటి నెలల తరబడి? హాయ్లాండ్లో పెట్టి అక్కడ ఏం చేశారు వీళ్ళు? విచారణలో తేటతలమైంది ఏంటి, చాలా లో లెవెల్ సిబ్బంది 10th క్లాసు ఇంటర్మీడియట్ వాళ్ళ చేత డిజిటల్ వాల్యుయేషన్లో ఏ మార్కులు అయితే వచ్చినాయో వాటిని డిజిటల్ వాల్యుయేషన్లో 70 వచ్చినాయి అనుకోండి, 68 72 వేసేయండి కాపీ పేస్ట్ అని చెప్పని అర్హత లేని వాళ్ళ చేత ఆ మార్కులు సుమారుగా 90,000 పేపర్లలో అటువంటి మార్కులు వేయించారంట. అంటే ఎంత అవకతవకలకు పాల్పడ్డారు. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళందరూ మొన్నటి ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా పనిచేశారు. మొన్న ఎన్నికల నిర్వహణలో ఈ అధికారులందరూ కీలక భూమిక పోషించారు. మనం కొన్ని నియోజకవర్గాల్లో చూసాం. ముఖ్యంగా మాట్లాడుకుంటే గుడివాడలో కొడాల నాని నామినేషను స్క్రూటినీలో రిజెక్ట్ చేయాలి, కానీ అక్కడ ఆర్డీఓ కొడాల నాని పట్ల అవ్యాజమైన ప్రేమ చూపించి అతన్ని నామినేషన్ అలో చేసింది.
డోన్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నామినేషన్ కూడా రిజెక్ట్ చేయాలి. సాంకేతికంగా చాలా బలమైన కారణాలు ఉన్నాయి. అయినా సరే అతని నామినేషన్ కూడా ఎలో అయింది. అంటే ఏంటి, అక్కడ పొలిటికల్ అఫిలియేషను అక్కడ అధికారులు ప్రదర్శించారనేది అర్థమవుతుంది కదా. అంటే ఆ అధికారులు ఈ ఎంపిక ప్రక్రియలో ఎంపికయ్యారో లేదో అనవసరం, కానీ ఆ విధమైన వ్యవహారశైలి కనపరచడంతో ఏమవుతుంది, ఓకే అధికార వ్యవస్థ పాలకులతో కొల్లీడవుతున్నారు. అంటే ఇక్కడ మనం గమనిస్తే రాజేష్ గారు 2008లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాగే ఏపీఎస్ఎస్సిలో న్యాయమైన విద్యార్థులను పక్కన పెట్టి అక్రమార్కులను ఆ రోజు నియమించిన పరిస్థితి. ఆ రోజు ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా పట్టించుకోవాలి రాజశేఖర రెడ్డి. ఆనాడు నియమితులైన అధికారులే నేడు ఇవన్నీ చేస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. 100% ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ నేను ఇందాక చెప్పింది అదే, ఒక అధికారి తప్పుడు విధానాలతోటి ఒక విభాగంలోకి వస్తే రాబోయే 3.5 దశాబ్దాల పాటు అతను ప్రజల భవిష్యత్తు నిర్దేశించే స్థాయి అధికారాలు కలిగి ఉంటున్నాడు. అందువల్ల ఇందాక మనం ఏదైతే క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పే టీచర్ భవిష్యత్తు తరాన్ని ఎలా తర్ఫీదిచ్చి తయారు చేసుకుంటాడో, అలాగే భవిష్యత్తు పాలన నిర్దేశించే అధికార నియామక ప్రక్రియ కూడా అంతే పారదర్శకంగా ప్రతిభకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ జరగాలి. అలా కాకుండా ఆ టీచరు నువ్వు చదివినా చదవకపోయినా పర్వాలేదురా, నీకు ఎగ్జామ్లో నేను కాపీలు అందిస్తా, నువ్వు గాలి తిరుగులు తిరుగు, నువ్వు ఇది అన్నీ దుర్వ్యసనాలు అలవాటు చేసుకో, నీకు చదువు క్రమశిక్షణ అవసరం లేదు అని చెప్పని కనుక ఏ టీచర్ అయినా సరే ఒక అంటే పొల్యూటెడ్ క్లాస్ రూమ్ని తయారు చేస్తే సమాజంలో రేపటి రోజున అటువంటి విద్రోహ చర్యలకు బాధ్యులయ్యే సమాజం తయారవుద్ది. అలాగే ఇవాళ మాల్ ప్రాక్టీస్ తోటి ఎంపిక ప్రక్రియ కనుక చేసినప్పుడు అటువంటి తరమే అటువంటి అధికార వ్యవస్థే తయారవుద్ది. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయుల వల్ల పిఎస్ఆర్ ఆంజనేయులతో కొల్యూడయ్యి ఈ దాత్రి మధు అనే అతని కంపెనీ ఇవాళ ఇటువంటి ప్రక్రియలో భాగస్వాములు అయింది అని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇవాళ అతను కూడా అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ అరెస్టులు చేస్తున్నారు. మరి వీళ్ళ ద్వారా నిజమైన అర్హులకి ఉద్యోగాలు దక్కలేదా, అనర్హులు ఇవాళ అవి ఉద్యోగాల్లో ఉన్నారా, ఆ స్థాయి దాకా విచారణ జరగాలి. ఆ స్థాయి దాకా విచారణ జరిగినప్పుడు అనర్హులు ఎలా రాగలిగారు, ఏమి ప్రభావితం చూపింది వాళ్ళ ఎంపికకి, కులం ఏమన్నా పనికి వచ్చిందా, రాజకీయపరమైన రికమెండేషన్ ఏమైనా పనికి వచ్చిందా, డబ్బు ఏమైనా పనికి వచ్చిందా. కులము రాజకీయపరమైన రికమెండేషన్ ఒక స్థాయి వరకే పనికి వస్తుంది. అంతిమంగా మిగిలిన వాళ్ళకన్నా రికమెండేషన్కి డబ్బు అందుకోవడానికి కొంచెం అంటే ఆ ప్లాట్ఫామ్ బిల్డప్ చేయడానికి కులము రాజకీయపరమైన రికమెండేషన్ పనికి వస్తే కానీ ఎండ్ ఆఫ్ ది డే డబ్బు ఎవడ ఎక్కువ ఆఫర్ చేస్తే వాడికే ఇస్తారు. మరి ఆ విధంగా జరిగిందా అనేది నిర్ధారణ జరగాలి. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ బయటకు వచ్చి డీజీపీ స్థాయి అధికారిని ఎలా అరెస్ట్ చేస్తారు అంటున్నాడు. అంటే డీజీపీ స్థాయి అధికారి అయితే ఇటువంటి బుద్ధి తక్కువ కరప్టెడ్ పనులు చేయమని చెప్పారా? ఇటువంటి వాడిని సమర్థించినందుకు అవసరమైతే ఉండవల్లి అరుణ్ కుమార్ని కూడా 100% పాళ్ళు. అంటే ఇవాళ ఏమవుతుంది, దొంగతనం చేసినాడి కంటే ఆ దొంగలకు బోబెట్టేవాడు మరింత ప్రమాదకారి. తప్పు చేసిన వాడి కన్నా ఆ తప్పు చేసిన వాడిని సమర్థించేవాడు సమాజానికి మరింత ప్రమాదకారి, చీడపురుగులు. ఏదేమైనా సరే ఇవాళ ఈ మధు అరెస్టు ద్వారా ఇంకా చాలా పెద్ద, అంటే ఇవాళ కాదంబరి జత్వాని అంశం ఎలాంటిదో ఈ సమాజానికి భవిష్యత్తు తరానికి సంబంధించిన అధికారుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయి అన్న ఆరోపణల మీద ఇప్పుడు జరుగుతున్న విచారణలో అరెస్టులు జరుగుతున్నాయి అని అంటే అవకతవకలు జరిగినాయి అనేది నిర్ధారణ అవుతూ ఉంది. మరి అది ఏ అధికారులు, ఎంతమంది ఎంపిక ఆ విధంగా జరిగింది, ఎంతమంది ప్రతిభన్న అభ్యర్థులు వెనక్కి నెట్టివేయబడ్డారు, రేపు రోజున పూర్తిస్థాయి ఫలితాలు విచారణకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం బయటకు వచ్చినా కానీ మనకి ఇంకా అసలు సిసలు నిజాలు నిగ్గుదేలవు. ఏపీఎస్ఎస్సి అక్రమాల్లో పిఎస్ఆర్ ఆంజనేయులు తోడు దొంగ మధు అరెస్టుతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందంటూ విశ్లేషణ చేసిన అప్సన్ రాజేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.